తెలుగుదేశం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన రఘురామకృష్ణరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభినందించారు. తర్వాత మంత్రులతో పాటు సభ్యులందరూ ఒక్కొక్కరు వెళ్లి రఘురామను అభినందించారు. త్రిబుల్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిబుల్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అందరూ కూడా ఆఫ్గా కొత్త కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాళ్ళకి అడ్జస్ట్ కాలేరు. ఏదున్నా సరే ఫ్రాంక్ గా మాట్లాడతాడు. మనసులో కల్మషం ఉండదు. ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఓసారి ఫ్రాంక్ గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఆయన్ని కొడుతూ సెల్ ఫోన్ లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినాయి. అది అయిన తర్వాత నేను చాలాసార్లు ఆలోచించాను, ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కొలంబియాలో పాబ్లో ఎస్కోబార్. అదే అపోజిషన్ కుర్చీలో బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు. సరే, అందరి మాదిరిగా నాకు కూడా అవమానాలు జరిగాయి. వారిని కోరుతున్నా, స్పీకర్ గారు ఆ వయసులో ఉంటే అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన అదే మాదిరిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. ఇదే సీట్లో నేను చూశాను. మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చారు. ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు. 10% సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండరు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, డిమాండ్ చేయడం, డిక్టేట్ చేయడం, శాసించడం. నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలేకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. దట్ ఈస్ ది మిరాకిల్. ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే త్రిబుల్ ఆర్ని ఇక్కడ చూసేవాళ్ళం కాదు. లేకుంటే డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు. ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు. కొద్దిగా కూడా భయపడుంటే భయమే రఘురామకృష్ణరాజు గారు చంపేసేది. ఆ ధైర్యానికి, ధైర్య సాహసాలకు మారు పేరైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాంటి వాళ్ళు మనందరికి కూడా, మీ అందరికి కూడా చాలా మంది యంగ్స్టర్స్ కి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది.